తాజా అంశాన్ని చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విచారం నుంచి కోడూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో 17 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ద్వాచారం నుంచి కోడూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో 17 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ద్యాచారం నుంచి కోడూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుకుంది. పరిగి సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో 17 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ద్యాచారం నుంచి కోడూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.